హలో అందరికి, ఈరోజు మా నాన్నగారు ఊరికి వచ్చాం ఫ్రెండ్స్. చిన్నప్పటి మెమోరీస్ ఉంటాయి కదా, ఒకసారి మంచిగా వీడియో తీసుకుంటే బాగుంటుందని వీడియో తీస్తున్నాను. ఒక మెమోరీగా అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తమ్మ వాళ్ళ ఇంటికంటే పద్దాక వెళ్తాం. నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే కదా ఫ్రెండ్స్ పెళ్ళైనాక. అందుకే ఒక మెమోరీగా ఉంటుంది కదా అని ఈ వీడియో చేయబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇదంతా ఒక పాకలాగా ఉండేది, మంచిగా వంట చేసుకోవడానికి మా నాన్నమ్మ ఉన్నప్పుడు. మా తాతయ్య నానమ్మ లేరు ఫ్రెండ్స్, చనిపోయారు. అందుకే ఇప్పుడు ఇలాగా కొంచెం చెత్తగా ఉంది, ఇగ్నోర్ చేయండి. కానీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నప్పటి వరకు ఎంతో నీట్గా ఉండేది. మా నాన్నమ్మ ఎంత బాగా చూసుకునేదో, ప్లేస్ అంతా ఇదంతా బాగుండేది ఫ్రెండ్స్. మంచిగా ఇక్కడ ఈ మామిడి చెట్టు పక్కన మంచం వేసుకుని, చక్కగా నవారు మంచం వేసుకుని కూర్చుని ఎంత సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. కానీ వాళ్ళు లేని లోటు మాకుంది. ఏం చేస్తాం, కొన్ని రోజులు కొన్ని జ్ఞాపకాలు మనతో ఉండిపోతాయి. అందుకే పద్దాక వెళ్ళాం కదా ఊరికని పిల్లలతోని వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. డాడీ అక్కడ మంచం మీద కూర్చుని మా మమ్మీ. బ్రష్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్రష్తో చేయొద్దు, దీంతో చేయమన్నారు. చేదుగా ఉందే, ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఇదిగోండి, ఈయన మా బాబాయ్, మాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటారు. మా బాబాయ్ మా పిన్ని. మా బాబాయ్కి చేదు అంటే ఇష్టం లేదంట ఫ్రెండ్స్, అందుకే ఆయన బ్రష్ తో చేస్తున్నాడు. హాయ్, సే హాయ్. హాయ్ హాయ్. వాళ్ళ ఇంటి ముందున్న చెరువు ఫ్రెండ్స్. ఇదిగో మంచి చెరువులో పడుతుంది సన్ లైట్ కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. మా అంబేద్కర్ గారు విగ్రహం అక్కడ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.